హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? నేను మీ సాములు కూడా అమ్మాయి. ఇవాళైతే మేమైతే సింగరమ్మ సంతకైతే వచ్చాము. దేనికి అనుకుంటున్నారా? మా తమ్ముడికి ఫీవర్ వస్తే ఫీవర్ తగ్గాక వస్తామనేసి అయితే మా బాబాయ్ మొక్కున్నారు. అందుకనేసి అయితే వెళ్ళాం. మేమైతే అక్కడైతే వంటకు కావాల్సిన సామాను అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నాం. కోళ్ళు అయితే బలిస్తాము ఇప్పుడు మేమైతే. ఎందుకంటే అక్కడే ఉన్న రాయలతో పొయ్యి అయితే సిద్ధం చేసుకున్నాం. మార్నింగే రావడం వల్ల ఏం తెలియదు అనేసి అయితే తినేసాం. ఇంకొంచెం సేపట్లో మా తమ్ముడు అయితే గుండు చేయించుకుంటున్నాడు. ఎలా ఉంటాడో చూద్దాం. మేమందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాం. మా భారతీయ అక్క వాళ్ళైతే కోడిని దుర్గమ్మ తల్లికి అయితే చూపెడుతున్నారు. అలా చూపెట్టాలంట, మరి నాకు కూడా తెలీదు. మా అక్క వీడియో తీస్తుంటే వీడియో ఎందుకు తీస్తున్నామని కళ్ళు అయితే చేసేస్తుంది. మా భారతీయ అక్క ఏం కోరుకుంటుందో తెలియదు, కానీ చాలా పెద్దదే కోరేసుకుంటుంది అనుకుంటా. అమ్మవారు అయితే చాలా బాగున్నారు కదా. వెనకాలైతే అమ్మవారిని అయితే చెట్టు మీద అయితే గీశారు. అమ్మవారి ఫేస్ అయితే నాకు చాలా నచ్చింది అలా గీయడం అయితే. అలా అక్కడైతే దండం పెట్టుకున్నాక మా తమ్ముడికి గుండు చేయించడానికి అయితే వెళ్ళాము. మా తమ్ముడు అయితే ఇప్పుడు గుండు చేయించేసుకుంటున్నాడు. ఇంకా మా తమ్ముడైతే గుండె అయితే కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాడు. ఎలా ఉన్నాడు కింద కామెంట్ చేయండి. నాకైతే మంచి కామెడీగా అనిపించింది మా తమ్ముడు గుండె చేస్తుంటే. నీ జుట్టేది అంటే గుండె అయితే చూపిస్తున్నాడు. నాకు కామెడీగా అనిపించింది మస్తు. తర్వాత అయితే మా బాబాయ్ కూడా గుండు చేయించుకున్నారు. వీళ్ళిద్దరూ కలిపి అయితే గుండు చేయించుకుంటున్నారు. వచ్చేలోగా అయితే మా మమ్మీ వాళ్ళైతే వంటకైతే ప్రిపేర్ చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి మా మమ్మీ వాళ్ళకైతే హెల్ప్ చేశాను. ఆనియన్స్ కోసాను. నేనైతే మా ఇంట్లో అన్నట్లకి హెల్ప్ చేస్తా. మా అక్క అయితే ఏం పని చెయ్యదు. మా అక్క ఎప్పుడు ఖాళీగా అయితే ఉంటుంది. ప్రతి ఇంట్లోని ఇంతేనా? మీ ఇంట్లో పెద్ద పిల్లలు హెల్ప్ చేస్తారా, చిన్నపిల్లలు హెల్ప్ చేస్తారా? కింద కామెంట్ చేయండి. నేను ఆనియన్స్ కోసేసాక అయితే మా మమ్మీ అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నారు. మేమందరం అయితే కూర్చుని అయితే బూరెలు అయితే తింటున్నాం. అంతే కదా, పెద్దవాళ్ళే వంట చేయాలి కదా, మనకు వచ్చా చెప్పండి. మా మమ్మీ అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసేస్తున్నారు. నేనైతే అలా వీడియోస్ తీసుకుంటూ టైంపాస్ అయితే చేసేసా. అవును, ఇంతకీ మీలో ఎవరన్నా వచ్చారు ఈ సింగరమ్మ సంతకి? కింద కామెంట్ చేయండి. నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది ఇక్కడ వ్యూ అయితే. చుట్టూరు మొక్కలతో జనాలతో చాలా బాగుంది. ఏం తోయట్లేదు అనేసి అయితే నేను మా డాడీ మా అక్క అయితే వీడియోస్ తీసుకుందామని అలా బయటకైతే వచ్చాం. ఇక్కడ చూసారా, నేను మా అక్క సేమ్ వేసుకున్నాం. నాకు బాగుందా, మా అక్కకు బాగుందా డ్రెస్? కింద కామెంట్ చేయండి. మా భారతీయ అక్క అయితే కోతికైతే నైవేద్యం పెట్టింది. కోతి చూడండి ఎలా తింటుందో నైవేద్యం అయితే. ఒక చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు స్మెల్ చూడడం అయితే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా స్మెల్ చూడడం ఇష్టం? కింద కామెంట్ చేయండి. ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమందరం కలిపి అయితే భోంచేసేస్తున్నాం. చాలా డేస్ తర్వాత అయితే మేమందరం కలిపి అయితే భోంచేసాం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా భోంచేయడం అయితే. బాయ్ బాయ్.